నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా, నీకు అందరికంటే ఎవరంటే ఎక్కువ భయం? నాకు దయ్యం అంటే భయం. దయ్యం అంటే ఎవరికైనా భయమే ఉంటుంది. దయ్యాన్ని పక్కన పెట్టేసాయి. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీలో ఎవరంటే ఎక్కువ భయం? నాకు చిన్నప్పుడు అమ్మ అంటే భయం, నాన్న అంటే భయం, ఇప్పుడు పిల్లలంటే భయం. ఓ, నేనంటే భయం లేదనమాట. అయితే నువ్వేగా దయ్యాన్ని పక్కన పెట్టేమన్నా? ఏమైంది వదినా? ఏముందాయన తెచ్చిపెట్టుకున్నారుగా, ఒకరు జిల్జిల్ రాణిని ఇంకో జిలేబీ రోజాని. వాళ్ళిద్దరు కలిసి పక్కింటి పిల్ల ముందు నా పరువు తీసి ఒకళ్ళు హిందీలోను ఒకళ్ళు ఇంగ్లీష్ లోను నన్ను నానా మాట్లాడినారు. నీ పెళ్ళం అయితే హిందీలో నన్ను ఎంత మాట అనిందో తెలుసా? ఏమంది వదినా? అచ్చి బహన్ అని తిట్టిందయ్యా. అచ్చి బెహన్ అంట? హిందీలో అచ్చి అంటే పిచ్చి నాకు తెలియదా? అచ్చి బెహన్ అంటే మంచి అక్క అని అర్థం. చూడయ్యా పెళ్ళని ఎలా వెనకేసుకొస్తున్నాడు. వెరీ బ్యాడ్. నీ పెళ్ళం ఏం తక్కువ కాదు, నన్ను ఇంగ్లీష్ లో నానా కూతలు కోసింది. నాకు అప్పుడే వయసు అయిపోయిందంట. వెరీ బ్యాడ్. వయసు లేడీ అంట. వయసు లేడీ అందా? అయ్యో వదిన, వయసు లేడీ అంటే నువ్వు తెలివైన దాని అర్థం. మీరిద్దరు దొంగలే. నేర్చుకుంటానయ్యా, పట్టుమని 10 రోజులు కూర్చుంటే ఇంగ్లీష్ హిందీ ఏం కర్మ, దేశంలో ఉన్న భాషలన్నీ నేర్చుకుంటాను. ఏంటి, నేను షాపింగ్కి వెళ్ళడానికి రెడీ. ఏంటి, ఈసారైనా నాకు 5-6 వేలు పెట్టి మంచి హ్యాండ్ బ్యాగ్ కొనాలి. చెప్పడం మర్చిపోయానే, కరెంటు బిల్లు, కేబుల్ బిల్లు, ఇంటి అద్దె వచ్చేసిందే, కట్టాలి. ఈ నెల నువ్వు కట్టే. నేనేలా కట్టాలండి? నా దగ్గర రూపాయి కూడా ఉండదని మీకు తెలుసు కదా. గట్టిగా కొడితే రూపాయి ఉండదు. నీకెందుకే 5-6 వేల రూపాయల హ్యాండ్ బ్యాగు? అలిగావా? ఇలా తిరుగు. ప్రేమగా ఒక మాట చెప్పాలా? చెప్పండి. మొఖానికి ఫౌండేషన్ రాసుకున్నావు కదా, కొంచెం మెడకు కూడా రాసుకోవచ్చుగా. బుజ్జి, ఏడిపోతున్నావు? ఇంట్లో చక్కెర అయిపోయింది, పక్కింటి వాళ్ళతో చక్కెర అడగడానికి పోతున్నా. పక్కింటి వాళ్ళ దగ్గర చక్కెర అడకరానికే పెళ్లికి రెడీ అయిపోయినట్లు పోతున్నావేమే? మొన్ననే వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు ఫిట్ చేయించి ఆ సీసీ కెమెరాలో నేను మంచిగా వాడాలి. అమ్మా వేనా, బయటికెళ్ళొస్తుంటే దారిలో ఓ బ్యాగ్ కనపడిందమ్మా. తెరిచి చూస్తే దాంట్లో బంగారం, వజ్రాలు, రత్నాలు, డబ్బు కట్లా ఉన్నాయమ్మా. అవునా అత్తయ్య గారు, మరి ఆ బ్యాగ్ ఎక్కడ దాచారండి? నేను అలాగే ఇంటికి తెచ్చేసి దాచేద్దాం అనుకున్నాను, అంతలోనే మెలకు వచ్చేసింది. ఇది కళ. ఏం వండుతున్నావు? ఉడికి నీళ్ళు వండుతున్నాను. ఉడికి నీళ్ళ? మరి ఇంకేముండదు ఇంట్లో వండేదానికే. కూరగాయ లేదు, నూనె లేదు, బియ్యం లేదు, ఇంక దాంతో ఉండేదే. పీసినారనయ్యాల. ఆంటీ ఏంటి అరట్టి, నువ్వేంటే మా ఇంటి మీద పడి తింటున్నావా? సర్లే ఆంటీ, ఇరుగు పొరుగు అంటే ఆ మాత్రం సహాయం చేసుకోవాలా? అవునమ్మా, ఈ మధ్య నీకు నిశ్చితార్థం అయిందా? పెళ్ళెప్పుడు? అది క్యాన్సిల్ అయిపోయింది. దానికే? మీ ఆవిడ వల్లే. నా వల్ల? అర్థం కాలేదమ్మా. గోరింటాకు పనిలేదు అంకోల్, అందుకే క్యాన్సిల్ చేసేనే. ఇది అస్సలు అర్థం కాలేదు. నువ్వేం చెప్పినావా? ఏం చెప్పినాను? గోరింటాకు పడితే మంచి మొగుడు వస్తాడని చెప్పలా? అవును, మన నిశ్చితార్థం అయిపోయిన తర్వాత గోరింటాకు పెట్టుకున్నావు, అది అస్సలు పనిలా. అంటే ఓడేదమనే కదా, అందుకే పెళ్లి క్యాన్సిల్ చేసేనా.